భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగంతో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతున్న మహోన్నత దేశం. 67 సంవత్సరాల మన స్వతంత్ర భారతావనికి వెన్నెముకగా నిలుస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ సివిల్ సర్వీసెస్. ప్రజలకు ప్రభుత్వానికి వారధులు, సంక్షేమం అభివృద్ధి పథకాలకు సారథులు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్. దేశం గర్వించే ఘనకార్యాలు సాధించిన వీరంతా సివిల్స్ విజేతలే. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ప్రతిష్టాత్మకమైన ఈ సర్వీసుల్ని మీకు అందించడమే లక్ష్యంగా మీ ముందుకు వచ్చింది శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ. ఇంటర్ నుండే పయనం ఇక సులభమవుతుంది. సివిల్స్ గమ్యం నెంబర్ 1తో పయనం, నెంబర్ 1 వైపే ప్రయాణం. శ్రీ చైతన్య చేయవలసింది ఏంటి అని ఆలోచిస్తే ఈ సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసి ఈ లా ఇంప్లిమెంటేషన్ పార్ట్లో కూడా ఒక రోల్ ప్లే చేసే స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళటానికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ స్టార్ట్ చేయటం చాలా అవసరం అనిపించింది. ఐఐటీస్లో ఏ విధంగా మ్యాక్సిమం స్టూడెంట్స్ని ఈరోజు భారతదేశానికి అప్పచెప్తున్నామో అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అనే పరిస్థితికి తీసుకువెళ్ళాలి అన్న పట్టుదలతో శ్రీ చైతన్య సివిల్ సర్వీసెస్ అకాడమీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంచలనం సృష్టించడం, పోటీ ఏదైనా అత్యుత్తమ ఫలితాలతో దూసుకుపోవడం శ్రీ చైతన్య నైజం. 28 ఏళ్ల సుదీర్ఘ శిక్షణ ప్రస్థానంలో జాతీయ రాష్ట్ర స్థాయిల్లో ఇంజనీరింగ్లో ఎదురులేని శక్తిగా, మెడికల్లో పోటీనే లేని శతజ్ఞులా, సిఏ శిక్షణలో నవశకానికి నాందిగా, టెక్నో స్కూల్స్ ద్వారా పాఠశాల విద్యలో ట్రెండ్ సెటర్గా లక్షలాది మంది విద్యార్థులతో ఆసియా ఖండంలోని అతిపెద్ద విద్యా వ్యవస్థగా విరాజిల్లుతున్న భారత పోటీ పరీక్షల దిగ్గజం శ్రీ చైతన్య. ఇప్పుడు దేశంలో అత్యున్నత హోదాలైన సివిల్ సర్వీసెస్ రంగంలోనూ అనితర సాధ్యమైన శిక్షణ అందిస్తూ దేశానికి అపర చాణుక్యుల్లాంటి అభ్యర్థులను అందించాలనే దృఢ సంకల్పంతో గత 3 ఏళ్లుగా విజయపథం వైపు పయనిస్తోంది శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ. సాధారణంగా విద్యార్థులంతా పీజీ పూర్తయిన తర్వాత సివిల్ సర్వీసెస్కు కోచింగ్ తీసుకోవడం సహజం. కానీ దేశంలోనే మొదటిసారిగా 10th క్లాస్ పాస్ అయిన వారికి ఇంటర్, డిగ్రీతో పాటుగా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్, ఇక ఇంటర్ పాస్ అయిన వారికి డిగ్రీతో పాటుగా 3 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్, డిగ్రీ, పీజీ పాస్ అయిన వారికి 1 సంవత్సరం ఇంటెన్సివ్ సివిల్స్ కోచింగ్. ఈ 3 దశల్లోనూ ప్రణాళికాబద్ధంగా సివిల్ సర్వీసెస్కు విశిష్ట స్థాయిలో శిక్షణ అందిస్తుంది శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ. ఈ విధమైన శిక్షణ తీసుకోవడం వల్ల విద్యార్థులు 22 సంవత్సరాలకే సివిల్స్ సాధించి సర్వీసులో ఉన్నత హోదాలైన క్యాబినెట్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, రైల్వే జనరల్ మేనేజర్ లాంటి స్థాయిల్లో ఎక్కువ కాలం సేవలు అందించవచ్చు. Students after they pass their graduation or the master's degree, they take a shot at the IAS examination. They throw a stone. So they study for about 6 months or so. And then they say, if I get selected, it's fine. If I don't get selected, it's fine. Now, we wanted to change this because people who generally join the IAS
have a different mindset, you know. And these are the people who should understand how the society works. They need to have a social approach to the whole problem. A social awareness, a social consciousness is extremely important. So what we thought is, we would catch the people, students quite young in their age, and as they are doing their intermediate, simultaneously they should prepare for the IAS also partly. Similarly, as they are preparing for the graduation, they should also prepare for the IAS. About 30% of the time is devoted on training them for the IAS. That covers the social sciences, it covers history, it covers sociology, and then some amount of general science, some amount of mathematics, and then English, writing the English essays, and then personality development, in the sense, how do you become a confident individual, you know. Self-confidence is the most important thing. Then writing, English writing skills, reading skills, and speaking skills, and public speaking, communication, all these things are taught to them. That is 2 years. Then in the 3 years of the degree again, parallel with the degree courses, you have to get your degree. But parallel to that, about 30% of the time is again devoted to the training for the IAS subjects. And this includes field visits to various government programs where they are being implemented in a exemplary fashion. Then it includes guest lecturers from people who have distinguished themselves in the society, both in civil services as well as outside. You take any service, in every level, you reach the top of the position. And you have the privilege of making the policy and seeing that it is implemented properly. That is the thrill of this. And seeing your country grow from strength to strength and then achieve a number one position in the Committee of Nations. As Gurujara Apparao has said, Desamante Mattikadoi, Desamante Manushuloy. I mean, you must feel for the people. What are their problems in their daily life? What is it that they want? How can you improve the standard of living of the people? And unless you feel for them, you can't be a good administrator. You must have a feel for them. ఏదైనా ఒక రంగంలో ఉన్నత స్థానం సాధించాలంటే ఆ రంగంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం ఎంతో అవసరం. ఆ అవసరాన్ని గుర్తించిన శ్రీ చైతన్య జాతి గర్వించదగ్గ మాజీ ఐఏఎస్ దిగ్గజాలైన శ్రీ పద్మనాభయ్య టిఎన్ శేషన్ గారి పర్యవేక్షణలో శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీని స్థాపించి ప్రతిష్టాత్మకంగా ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ శిక్షణలకు ఒకే ప్రాంగణంలో సివిల్స్లోని అన్ని సబ్జెక్టులకు సాటిలేని శిక్షణ అందిస్తుంది. I am delighted to be associated this morning with this function to introduce Chaitanya efforts at coaching for the IAS and other central services exams. The civil service offers one of the biggest opportunities for a person to do national service. You are an IAS officer, you run a department. You are a police officer, you run the law and order in a place. You are a foreign service officer, you represent the country in various other places. You join the account services, railway accounts, defense accounts, postal accounts. You join the revenue services, extremely powerful people, the income tax wallahs. Running the railway, the non-technical part of the railway. People who run the commercial part of the railways, etc., etc. So there is a whole range of services to which this single exam is the route. భారత విద్యారంగంలో ఒక సంచలనం శ్రీ చైతన్య. అత్యుత్తమమైన అధ్యాపకులే విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దగలుగుతారు. అందుకే శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీని జస్ట్ సివిల్స్ కోచింగ్ అకాడమీగా మాత్రమే కాకుండా సంపూర్ణ వ్యక్తిత్వ వికాస మార్గంగా గుర్తించవచ్చు. ఇక్కడ కరెంట్ అఫైర్స్, terrorism, which is a big blow to this sector. So I would like to conclude to saying that we should be in such a way developing so that next time if someone comes to speak on India's tourism as a challenge, he should stand here numb and mum, not able to speak even a single word.
group discussions. It is one of the most important topic in international relations. First of all, is it necessary to maintain good relations with other nations? Yes, it is quite a necessary thing to maintain good relations with other nations as the world is becoming a global village today. The major issue is the dispute between China and Tibet. China continuously says that Tibet was a part of China, which is a claim of refuse to the Tibetans. Yes, I agree with you, and I would like to add a few historical aspects to the discussion. General awareness, situational analysis, crisis management, positive thinking, personality development, communication skills. నేను 10th వరకు తెలుగు మీడియంలో చదివాను. నేను శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ యొక్క ప్రత్యేక శ్రద్ధ వల్ల నాకు మీడియం యొక్క ప్రాబ్లం ఏమీ లేదు. సో నౌ ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. Interpersonal skills, elocution. A full good morning to one and all gathered here. This is K. Janvi from BS second year standing before you to speak about the given topic, India and China relations. Firstly, coming to India and China relations, it is related to the bilateral relationship between the People's Republic of China and Republic of India. Now I want to start with a quote of Aristotle which says, "Inferiors revolt in order that they may be equal, and equals revolt in order that they may be superior." Now such is a state of mind found in any revolution. Debate, extemporal speech, body language. ఈ అంశాలపై విద్యార్థులు కోర్సు పూర్తయ్యేసరికి విశిష్ట స్థాయిలో సన్నద్ధం చేయబడతారు. I joined here with a doubt, can I do it? Now, after expert training and presentations given by senior civil servants, I confidently say I can do it. Joining this academy is a turning point in my career. I can say the coaching imparted here made me enthused and enjoy each and every moment of my life in the process of learning. సివిల్స్ లక్ష్య సాధనలో మీ వెంట ఉండి ముందుకు నడిపిస్తుంది శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ. సివిల్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ మాత్రమే అని ఎక్కువ మందికి తెలుసు. కానీ సివిల్స్లోని మొత్తం 24 రకాల సర్వీసులకు ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. నూతన యూపీఎస్సీ పరీక్షా విధానం శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ విద్యార్థుల పాలిట వరం. సివిల్స్ కు అర్హత అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి 21 సంవత్సరాల వయసు నిండిన వారే ఉండాలి. జనరల్ కేటగిరీకి చెందిన వారు 21 నుండి 30 సంవత్సరాల్లో 4 సార్లు, ఓబీసీ కేటగిరీకి చెందిన వారు 21 నుండి 33 సంవత్సరాల్లో 7 సార్లు, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వారు 21 నుండి 35 సంవత్సరాల్లో ఎన్నిసార్లైనా ఈ పరీక్ష రాయవచ్చు. 2014వ సంవత్సరం నుండి 2 సంవత్సరాల వయోపరిమితి సడలింపుతో పాటు 2 సార్లు అదనంగా ఈ పరీక్ష రాసే అవకాశం యూపీఎస్సీ కల్పించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షా విధానం 3 స్టేజీలుగా అంటే 3 భాగాలుగా ఉంటుంది. స్టేజ్ 1 ప్రిలిమ్స్, సిసాట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. నూతన పరీక్షా విధానం ప్రకారం దీనిలో 2 పేపర్లుంటాయి. ఒక్కో పేపరు ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు 2 గంటల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. స్టేజ్ 2 మెయిన్స్. ప్రిలిమ్స్లో ఎంపికైన వారు అర్హత సాధిస్తారు. ఈ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో 9 పేపర్లుగా ఉంటుంది. స్టేజ్ 3 మౌఖిక పరీక్ష, ఇంటర్వ్యూ. మెయిన్స్లో అర్హత సాధించిన వారిని 1:2 నిష్పత్తిలో ఢిల్లీలో ఇంటర్వ్యూకి పిలిచి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి శిక్షణ అనంతరం వారిని వివిధ రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్ అధికారులుగా నియమిస్తారు. శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ ప్రత్యేకతలు: సీనియర్ సివిల్ సర్వెంట్స్ మరియు ఇతర ప్రముఖులతో గెస్ట్ లెక్చర్స్ మరియు సెమినార్స్ నిర్వహించబడును. I am very happy that the Chaitanya IAS Academy has taken this very noble and commendable initiative to train youngsters to prepare for the examination interview that precedes selection to the civil services, and I am happy to be able to contribute in a small measure to this very noble and commendable effort. నిష్ణాతులైన అధ్యాపక బృందంతో సమగ్ర శిక్షణ. I've learned many things
by the eminent personalities like Padmanabhaya sir, Seshan, and everybody who came over here and taught us many things which motivated us a lot. And I'm really happy with the institute. I'm proud to be a student of this Sri Chaitanya Institute. ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్, ఏసీ లైబ్రరీ, ఏసీ క్లాస్ రూమ్స్, సీనియర్ అధ్యాపకుల సమక్షంలో స్టడీ అవర్స్, రెగ్యులర్గా సివిల్స్ మోడల్ ఎగ్జామ్స్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్ మరియు స్పోర్ట్స్, మానసిక ఆరోగ్యం కోసం యోగా, మెడిటేషన్. We have a yoga and meditation class every morning where our physical and mental fitness is properly taught to us. I was so shy when I joined Sri Chaitanya, but they organized so many debates, sports, elocution competitions, and even yoga. Now I feel very confident. విద్యార్థులకు వేర్వేరుగా ఏసీ హాస్టల్స్. దేశంలోనే అత్యున్నత స్థాయిలో శిక్షణ అందిస్తున్న శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో ఈ విధమైన శిక్షణ తీసుకోవడం వల్ల విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలతో పాటు అన్ని రకాల జాబ్ ఓరియంటెడ్ పోటీ పరీక్షల్ని ధీటుగా ఎదుర్కోగలిగి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కనుక నిస్సందేహంగా వారు జీవితంలో విజేతలుగా నిలబడగలుగుతారు. నేను మా పిల్లల్ని సివిల్ సైడ్ పంపించాలని చెప్పేసి నేను ఇక్కడ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీకి ప్రిఫర్ చేశాను. ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంది, ఫుడ్ బాగుంది, అంతా హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా బాగా ఉండగలుగుతున్నారు. I thought after completion of her intermediate course, if she is interested in civils, I would definitely join her for some arts course and aim for civils. But even if she is not able to do that, she will definitely have a well-rounded personality and she will be making her mark apart from all others in the society. Wherever she goes, she can speak eminently, she can talk, she can speak about all current affairs. Definitely she'll be able to mark for herself. శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ సివిల్ సర్వీసెస్ సాధనకు సాటిలేని అస్త్రం. ఈ ప్రెస్ ఇంటర్వ్యూ ఇవ్వటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏమంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రిజల్ట్స్, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది సెలెక్ట్ అయ్యారు. మా ఇన్స్టిట్యూట్స్తో సంబంధం ఉన్న మనుషులు 23 మంది. అది నా దృష్టి ప్రకారం అది ఒక రికార్డ్. ఇంకా వచ్చే సంవత్సరాల నుంచి ఇది బాగా పెరుగుతుందన్నమాట. నేను కొంతమంది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని మీకు పరిచయం చేయదలుచుకున్నాను. Their guidance was very much useful in attempting good number of questions in the mains exam. The guidance provided by Sri Chaitanya was helpful. ఆల్ ఇండియా 103వ ర్యాంక్ సాధించాను. దీనికి లక్ష్మయ్య గారి పర్సనల్ గైడెన్స్ నాకు చాలా తోడ్పడింది. జనరల్ స్టడీస్ కొత్త సిలబస్లో కొన్ని అంశాలని సరళీకృతంగా ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు సోషో కల్చరల్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో ట్రైబల్ ఇష్యూస్, డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ డెవలప్మెంటల్ లింకేజెస్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం అండ్ పబ్లిక్ పాలసీ ఇష్యూస్, వీటిలన్నిటి మీద నాకు చాలా డీటెయిల్గా, చాలా సింప్లిఫైడ్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ నాకు పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం చాలా నా విజయానికి చాలా తోడ్పడింది. అలాగే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఇంటెలిజెన్స్ టెస్ట్ కాదు, హార్డ్ వర్క్ టెస్ట్. సో ఎవరైనా నార్మల్ యావరేజ్ స్టూడెంట్ అయినా దీన్ని సాధించవచ్చు. పక్కా ప్రణాళికతో, రోజువారీ ప్రణాళికతో సాధిస్తే పెద్ద సిలబస్ అయినా మనకు చిన్నదిగా కనిపిస్తుంది. I'm Venkateshwar Rao K. I've secured 321 rank in civil service exam. I'm very happy for that. My association with Sri Chaitanya last year, after in the month of June, I took guidance for both mains and interview. It was very helpful, and the infrastructure here, especially the library, the atmosphere in the library was very nice. I just want to thank everyone here. The people in Chaitanya give a lot of mental support during my ups and downs in phases of preparation here. BA I did in VT College of Madanapalli in Telugu medium. Why I am saying this is, even a student from Telugu medium background
can make it to the list. I am very happy to secure a rank of 694 in the final list. This is my 4th attempt actually. And my association with Sri Chaitanya IAS is in fact it's a long and strong. I secured 885 rank, and mine is long-standing preparation, and this is the 3rd time I went to interview. Guidance really helped me a lot, and the closed circuit footage really helped me. I corrected myself because of that. అందరికీ నమస్కారం. శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ ప్రారంభించడం తర్వాత గత 4 సంవత్సరాల కాలంలో అనేక మంది విద్యార్థులని ఐఏఎస్ టార్గెట్ వైపుకి నడిపించడం మీరందరూ గమనించి ఉంటారు. గత సంవత్సరం రిజల్ట్లో కూడా అత్యధిక శాతం మంది శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ నుండి రావటం జరిగింది. ప్రతి ఎంట్రన్స్లో కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ముందుండటం మీరందరూ గమనించినటువంటి విషయమే. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో మనము బాలికలకి బాలులకి సపరేట్గా హాస్టల్ వసతి అనేటువంటిది ఉన్నది. అన్ని రకాల ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. వాళ్ళకి డిబేట్స్, వాళ్ళకి డిస్కషన్స్, వాళ్ళకి క్విజులు, అంటే ఈ పరీక్షకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులను అన్ని లెవెల్స్లోనూ, అటు ఇంటర్మీడియట్ స్థాయిలోను, అటు డిగ్రీ స్థాయిలోను, ఇటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలోను, అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేటువంటి 3 స్థాయిలను పెట్టి అన్ని స్థాయిలలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలను ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా డాక్టర్ బిఎస్ రావు గారు టీచర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో మంచి విద్యా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, ఈ పరీక్షలో తర్ఫీదు చేస్తున్నటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి మన విద్యార్థులకు ఏ విధంగా ఇక్కడ నేర్పాలి, వాళ్ళకి టార్గెట్ రీచ్ కావాలి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ రావాలనంటే వాళ్ళని ఏ విధంగా చేయాలన్నటువంటిది ఆయన యొక్క పర్సనల్ గైడెన్స్లో ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ తర్ఫీదు పొంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు.